బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. ప్రస్తుతం మా కాలేజ్ విద్యార్థులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు కాలేజీలో ఏం జరుగుతుంది, కాలేజీలో చాలా ప్రెషర్ అంటా ఉన్నారు, అదే కాకుండా ఒత్తిడి అంటా ఉన్నారు. ఒకసారి వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం. టీచర్లు ఎలా చెప్తారు పాఠాలు, లేదంటే పాఠాలు చెప్పేటప్పుడు ఏమన్నా బెదిరిస్తారా, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకున్నాం. బ్రదర్ చెప్పండి, మీరు ఏం చేస్తారు? ఎంపీసీ సెకండ్ ఇయర్. అసలు ఏం జరిగింది అంటే రితిక అనే అమ్మాయి, అసలు ఏం జరిగింది? అమ్మాయి ఎందుకు చనిపోయింది? అదేమో తెలియదు, కానీ కాలేజ్లో అయితే చాలా ప్రెజర్ ఉంటుంది. బుక్స్ కొనమని ప్రెజర్ చేస్తారు. బుక్స్కి పక్కా 10,000 కట్టమంటారు. బయటకు వెళ్ళి ఉంటామంటే ఒప్పుకోరు. అసలు బుక్ కొనకపోతే కాలేజ్కి రావద్దంటారు. మళ్ళీ ఫీజు క్లియర్ అయినాక అటెండెన్స్ ఫీజు కట్టమంటారు. మళ్ళీ ఫీజు క్లియర్ అయినాక అటెండెన్స్ ఫీజు కట్టమంటారు ఎక్స్ట్రా. అది కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటారు. మళ్ళీ డబల్ మీనింగ్ మాట్లాడతారు. ఎవరు మాట్లాడినారు డబుల్ మీనింగ్? కొంతమంది ఉంటారు, పేరు తీయాలి. కొంతమంది ఉంటారు డబల్ మీనింగ్ మాట్లాడతారు. అంటే ఇప్పుడు మీకు పాఠాలు చెప్పేటప్పుడు ఏమైనా సరిగ్గా చెప్తారా, లేదంటే ఇంకేమైనా ఉంటుందా? అవి ఉంటాయి, కానీ తర్వాత కొన్ని డబల్ మీనింగ్ మాటలు ఏమైనా. ఎవరు, లేడీ టీచర్సా లేదంటే ఎవరు మాట్లాడారు? అదే మేల్ టీచర్స్. మిమ్మల్ని ఏమైనా తిట్టడం జరిగిందా? అంత ఇండైరెక్ట్గా కాదు, అంటే డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా అంటారు సార్. అంటే మీకు పూర్తిగా ఒక సంవత్సరానికి ఫీజు ఎంత ఇక్కడ? 60,000. 60,000. అంటే ఒక్కొక్కరికి సపరేట్ ఫీజు ఉంటుంది. ఒక్కొక్కరికి 1 lakh కూడా ఉంటుంది, ఒక్కొక్కరికి 60,000 ఉంటుంది. మళ్ళీ కొత్తగా సెకండ్ ఇయర్లో వచ్చిన వాళ్ళకి 1 lakh ఉంటుంది. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి 60,000. కొంతమంది తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. పర్టికులర్ ఫీజు అనేది ఉంటుంది. అంటే ఫీజు కడితేనే పూర్తిగా హాల్ టికెట్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుందా, లేదంటే ఏదైనా మళ్ళీ పెండింగ్ బ్యాలెన్స్ కూడా కట్టుకోవచ్చు? అంటే లాస్ట్ ఫైనల్కి అయితే అంత క్లియర్ చేయాలి. తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు ప్రీ ఫైనల్కి, దానికి దీనికి, లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటారు. రిక్వెస్ట్ చేసి ఇస్తారు తర్వాత. కానీ తర్వాత ఫీజు క్లియర్ అయినాక మళ్ళీ అటెండెన్స్ ఫీజు కట్టమంటారు కొంతమందికి. అది కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరు ఫైనల్. అంటే పూర్తిగా ఇక్కడ ఈ కాలేజీకి సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? బాయ్స్ ఎంతమంది ఉంటారు, గర్ల్స్ ఎంతమంది ఉంటారు? టోటల్ ఒక 800 అట్లా ఉంటారు. 800 ఉంటారు. 800 అందరికీ పాఠాలు ఒకే సమయంలో చెప్తారా, లేదంటే ఏంటి? సపరేట్ క్లాసెస్. ఎంపీసీ సపరేట్, ఐసీ బ్యాచెస్ ఉంటాయి. ఐఐటి సపరేట్, ఎంసెట్ సపరేట్, రెగ్యులర్ సపరేట్. ఇప్పుడు అన్ని ఇక్కడ చూసుకుంటే ఫీజులన్నీ కూడా మీ స్టూడెంట్స్ కట్టేసి ఇక్కడ ఎందుకు నిల్చుకున్నారంటే హాల్ టికెట్ కోసం అని చెప్తా ఉన్నారు. అంటే హాల్ టికెట్ ఇవ్వడానికి ఎవరు రావాలి? ఇప్పుడు ప్రిన్సిపలే రావాలి. హాల్ టికెట్ ఇవ్వలేరు. ఇంకా హాల్ టికెట్ కావాలి. 26. ఓకే. ఇప్పుడు హాల్ టికెట్స్ ఇస్తే ఇక్కడ నుంచి కదులుతారు. రైట్. చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. హాల్ టికెట్స్ కోసం వచ్చున్నాము, కానీ ఇంతవరకు కూడా నో రెస్పాన్స్. అదేవిధంగా ఫీజులు మాత్రం 60,000, ₹1,00,000 మాత్రం గుంజుతా ఉన్నారు మా దగ్గర. పాఠాలు చెప్పిన తర్వాత కూడా డబుల్ మీనింగ్ మాట్లాడుతూ ఉన్నారు టీచర్లు. ఎంత చెప్పినా, మా ఇంట్లో వాళ్ళకి చెప్పినా వచ్చి బెదిరిస్తూ ఉన్నారు అని కూడా పిల్లలు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం స్టూడెంట్స్ కూడా హాల్ టికెట్ల కోసం వస్తే 26వ తేదీ ఎగ్జామ్ పెట్టుకున్నారు. ప్రిపేర్ అవ్వాల్సిన సమయంలో కాలేజ్ ఎదుట నిలబడి ధర్నా చేస్తున్న పరిస్థితి. అయితే కాలేజ్లో ఐడి కార్డులు, ఏదైతే హాల్ టికెట్కి సంబంధించి, ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్ ఉందో ఆ హాల్ టికెట్స్ ఇంకా ఇష్యూ చేయలేదు. ఇక్కడికి వస్తే మొత్తం కూడా లాక్ చేసిన పరిస్థితి. హాల్ టికెట్ అడుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. స్టూడెంట్స్ ఖచ్చితంగా దీన్ని పెద్ద ఇష్యూ చేస్తాం, మాకు ఫీజులు కట్టేసి అంతా చక్కగా చదువుకుని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే ఇప్పుడు ఏంటి కర్మ, హాల్ టికెట్స్ ఇప్పుడు కర్మ మాకెందుకు అంటూ కూడా ఇష్యూ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది.